అందరికీ నమస్కారం. నా పేరు రమ. కలిసైన మన బంధం రెండవ భాగం. రచయిత సాయి గారు. ఆమెకి అలా ఉంటే అర్జున్కి కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఆమెని ఒళ్ళో ఉంచుకొని అలాగే చూస్తూ ఆమె తల నిమురుతూ ఉంటాడు. తెల్లవారేసరికి జ్వరం తగ్గిపోతుంది. ఆమె అతని గుండెల మీద నుండి లేచి అర్జున్ని చూసి బావా అని నైట్ అతను చేసిన హెల్ప్ గుర్తొచ్చి అతని బుగ్గ మీద ముద్దిస్తుంది. ఇక పైకి లేచి వాష్రూమ్కి వెళ్తుంది. బయటికి వచ్చిన ఆద్య ఇంకా పడుకునే ఉన్న అర్జున్ని చూసి సరిగ్గా పడుకోపెట్టి బెడ్షీట్ని కప్పి కిందకి వెళ్తుంది. నేను లేకుండా ఎలా ఉంటావో అని అనుకుంటాడు అర్జున్. జ్వరం వచ్చిందని చెప్తే అందరూ హడావిడి చేస్తారని చెప్పకుండా కిందకి వెళ్ళి కూర్చొని అమ్మ ఆకలి అంటుంది ఆద్య. ఏంట్రా అంత నీరసంగా ఉన్నావని అడుగుతారు. ఆ పక్కనే కూర్చొని అభయ్ ఏం లేదన్నయ్య కాస్త ఫీవర్ వచ్చింది అంటే ఏంటి అంటాడు పెద్దగా. ఉష్ తగ్గిపోయింది, నువ్వు ఈ విషయం ఎవరితో చెప్పకు, ఇప్పుడు అందరూ మళ్ళీ గోలగోల చేస్తారని అంటుంది ఆద్య. సరే చెప్పనులే అని సహస్ర వచ్చి వాళ్ళ దగ్గర నుంచొని ఉంటే దీనికి ఫీవర్ వచ్చింది ఎవరికీ చెప్పకు అని అంటాడు అభయ్. అంతలో అర్జున్ కిందకి వస్తే అతనికి కూడా చెప్పి ఎవరితో చెప్పొద్దు అంటాడు అభయ్ తల బాదుకొని. ఎవరికీ చెప్పొద్దు అని అంటూ అందరికీ చెప్తూ పోతున్నావు కదరా అన్నయ్య, నువ్వు ఇంత తిగ్గరన్నయ్యవి నాకెందుకు ఇచ్చాడో ఆ దేవుడు అని అనుకుంటూ ఉంటుంది ఆద్య. అది విని అందంగా నవ్వుతాడు అర్జున్. అతని నవ్వును చూసిన ఆద్య అలాగే చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సుభద్ర గారు, అసలు ఆడపిల్లవేనా నువ్వు? ఎప్పుడు లేచేది టైం పాలేదు పాడలేదు, ఇంట్లో పనులు నేర్చుకోకుండా ఎలా చెప్పు అని ఆద్య తల మీద మొట్టికాయ వేస్తారు. అత్తయ్య అంటూ వస్తాడు అర్జున్. అర్జున్ నువ్వు మధ్యలో కలగ చేసుకోకు, అన్నయ్యది నీది గారాభం వల్ల ఇది ఇలా తయారయ్యింది, అసలు ఆడపిల్లకుండే లక్షణాలు ఏవైనా ఉన్నాయా అని అంటుంది ఆవిడ. అది కాదత్తయ్య, దానికి రాత్రి నుంచి జ్వరం బాగా ఒళ్ళు కాలిపోతుంటే నైట్ భోజనానికి కూడా అందుకే రాలేదని అంటాడు. అయ్యో అవునా, ఇప్పుడు ఎలా ఉంది అని ఆద్య పక్కన కూర్చొని తల మీద చెయ్యి పెట్టి చెక్ చేసి ఉండి నేను ఇప్పుడే కషాయం తీసుకొస్తాను, నాకు తెలిసి నిన్న నీకు దిష్టి తగిలి ఉంటుంది అమ్మా అని అనుకుంటూ వెళ్తారు ఆవిడ. ఇప్పుడే తిట్టింది మళ్ళీ వెంటనే ఇంత డ్రామా చేస్తుందో చూడన్నయ్యా అని అంటుంది ఆద్య. ప్రేమ ఉన్నప్పుడే తిడతారా అని అంటాడు అభయ్. ఆమె వెంటనే వెళ్ళి శారద గారితో పాటు ఓ గ్లాసుడు కషాయం తీసుకొని వచ్చి ఆద్య పక్కనే కూర్చుంటారు. అది తాగుతావా చస్తావా అని. అమ్మో ఇది నా వల్ల కాదు అంటుంది ఆద్య. లేదు తాగాల్సిందే అని కౌసల్య గారు కూడా వస్తారు. అత్తయ్య ప్లీజ్, నైట్ బావ టిఫిన్ పెట్టి టాబ్లెట్ కూడా వేశాడు, నాకు తగ్గిపోయింది ప్లీజ్, ఇప్పుడు ఇవేమీ వద్దు, నాకు కషాయం నచ్చదు అని క్యూట్గా చెప్తుంది ఆద్య. బావా ప్లీజ్ కాపాడని సైగ చేస్తుంది అర్జున్కి. ఇంకా కాస్త ఫీవర్ ఉందమ్ము, నువ్వు తాగాల్సిందే అంటాడు అర్జున్. పోనీలేరా బాగా చేదుగా ఉంది కదా, ఏం తాగుతుందిలే వదిలేయండి అంటారు కౌసల్య. లేదు తాగాల్సిందే, వదిలేదే లేదు అని అంటారు సుభద్ర. కొంచెం నోట్లో పెట్టుకొని వ్యాక్ నాకొద్దు, వామిట్ వచ్చేలాగా ఉంది, తాగాక నా వల్ల కాదంటుంది. లేదు నువ్వు తాగాల్సిందే అని గోల చేస్తారు. కొంచెమే కదా, తాగి ఊసి తగ్గిపోతుంది త్వరగా అంటుంది సహస్ర. నువ్వు తాగుదినా అప్పుడు తెలుస్తుంది నా బాధ అంటుంది ఆద్య. ఆమె చేసే ప్రతి పని నచ్చుతూ ఉంటే అలాగే చూస్తూ ఉంటాడు అర్జున్. కాసేపటికి ప్లీజ్ బావా అని చెప్పమని నాకు ఇది వద్దు తాగాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు నా మాటే వినవు కదా, నీకు నన్ను ఏడిపించడం అంటే చాలా ఇష్టం కదా అనుకొని ఆ కషాయం తీసుకొని పౌరుషంగా తాగిద్దాం అనుకుంటుంది. కానీ కొంచెం తాగేసరికి ఆ చేదుని భరించలేక ఊసేస్తుంది ఆమె. తాగుతూ ఉంటే అక్కడ ఉండి చూడలేకనే బయటకు వెళ్ళిపోతాడు అర్జున్. నీకు నన్ను ఏడిపించడం అంటే అలవాటు అని ఆమె మాటకు చాలా బాధపడిపోతాడు. నీకు బాధ కలిగితే నాకు ప్రాణం పోతుంది, అలాంటిది నిన్నే ఎందుకు నేను ఏడిపిస్తాను అని అనుకుంటాడు. వదలండి, చిన్నపిల్లని పట్టుకొని గొంతు మీద కత్తిపెట్టి తాగమని బెదిరిస్తున్నారు, ఇంత చేదు కషాయం అది ఎలా తాగుతుందన్న దానికి ఇప్పుడు జ్వరం ఏమీ లేదు అని కౌసల్య ఆద్యని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ రోజు అలా గడిచిపోతే తర్వాత రోజు అందరూ హాల్లో సమావేశం అవుతారు. ఏమైంది అంత సీరియస్గా ఉన్నారు, ఏం జరిగిందని అడుగుతుంది ఆద్య. ధర్మేంద్ర గారు ఫోటో తీసి టీపాయ్ మీద పెడతారు. అది చూసి ఆ ఫోటో తీసుకొని చూసిన ఆద్య ఎవరి అబ్బాయి చాలా బాగున్నాడని అంటుంది. అర్జున్కి చాలా కోపం వస్తుంది. ఈ అబ్బాయి పేరు అనిరుద్ అంటుంది సహస్ర. పేరు బాగుంది, పేరు తగ్గట్టే అబ్బాయి కూడా చాలా బాగున్నాడు, కానీ మన ఇంటి హాల్లో ఎందుకు ప్రత్యక్షమయ్యాడని అడుగుతుంది ఆద్య. మొన్న నిన్ను పెళ్లిలో చూశాడంట, నువ్వు బాగా నచ్చావంట, నిన్ను పెళ్లి చేసుకోవడానికి అడిగారు అని గుక్క తిప్పుకోకుండా చెప్తుంది సహస్ర. ఏంటి అవునా, ఇతనికి నేను నచ్చానా అని ఆ ఫోటో తీక్షణంగా చూసి నాకు కూడా చూస్తూ ఉంటే చాలా బాగున్నాడు, మీరందరూ ఏం చెప్పారని అందరినీ చూస్తూ అడుగుతుంది. ఆమె అంటున్న మాటలు ఎవరికి సహించడం లేదు, కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందనే ఊహని ఎవరూ కూడా భరించలేకపోతున్నారు. అదంతా అసలు ఆద్యకి ఏమీ పట్టడం లేదు. పెళ్ళంటే తన ఫ్రెండ్స్ అందరూ చెప్పినట్టుగా ఒక అబ్బాయిని పెద్దవాళ్ళు ముందుంచి పెళ్లి చూపులు చేసి పెళ్ళికి ఓకే అని ఆమెను వాళ్ళతో పంపుతారు. అలాగే పెళ్ళై వచ్చిన వాళ్ళు అందరూ వాళ్ళ ఆయన చేసిన చిలిపి పనులు చెప్తూ ఉంటారు. అలాంటి విషయాలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర విన్న ఆద్య తన పెళ్ళి కూడా అలాగే జరుగుతుంది అని ఊహించుకోవడంతో అసలు పెళ్ళి అనేది
మనసులు ముడిపడాలి అనే విషయం కూడా తెలుసుకోదు. అదేంటమ్మా అలా అంటున్నావు నువ్వు? అర్జున్ బావని పెళ్లి చేసుకోవా అని అంటారు భుజంగం గారు. తాతయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను బావని పెళ్లి చేసుకోవడం ఏంటి? సహస్ర వదిన అన్నయ్య ఇష్టపడుతూ చేసుకుంటున్నారు. నేనేం బావని ప్రేమించడం లేదు కదా అని అంటుంది. అయినా బావ ఎప్పుడు నన్ను తిడుతూ అరుస్తూ కొడుతూ ఉంటాడు. నేనెలా భావం చేసుకుంటాను? అమ్మో వాడు నాకు వద్దు అంటుంది ఆద్య. కోపం వచ్చిన అర్జున్ పైకి లేచి ఆద్య చెయ్యి పట్టుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే ఊరుకోను అమ్ము. నువ్వు మాత్రం నన్నే పెళ్లి చేసుకోవాలి, ఇంకా ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను అని అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని అంటాడు అర్జున్. బావా నొప్పి అని చెయ్యి పట్టుకుని కళ్ళల్లో నీళ్లు రాబోతూ ఉంటే ఆమెను వదిలేస్తాడు. అర్జున్ ఏంటిది నువ్వేం చేస్తున్నావు అని కౌసల్య గారు అర్జున్ని తిడుతూ ఉంటే, చూసావు అత్త ఎలా కోప్పడుతున్నాడో, వీడు నన్ను పెళ్లి చేసుకుంటే రోజు కొడుతూ తిడుతూ ఉంటాడు, బావ నాకు వద్దని ఏడుస్తూ అంటుంది ఆద్య. అర్జున్ ఏంటిది నువ్వు తెలిసి కూడా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అంటారు ధర్మగారు. మరి నా గురించి మీకు తెలియదు, అందరూ కావాలని ఇదంతా చేస్తున్నారా లేక ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ దాని మెడలో నేను మాత్రమే తాళి కడతాను, ఇంకా ఎవరైనా కడితే నేను అస్సలు ఊరుకోను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అర్జున్. ఆద్య ఇంకా ఏడుస్తూ ఉంటే మళ్ళీ వెనక్కి వచ్చి ఆ ముఖాన్ని పట్టుకొని కన్నీళ్ళు తుడిచి ఇలా ఏడిస్తే అస్సలు ఊరుకోనని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. చూడు మావయ్య, ఆయనే తిట్టి మళ్ళీ ఆయనే ఏడవకూడదు అని అంటున్నాడు, ఇలాంటి వాడిని నేను అస్సలు పెళ్లి చేసుకోను అని అంటుంది ఆద్య. ఆమె మాటలు, ఆమె చిన్నతనం అమాయకత్వం చూస్తూ ఉంటే అందరికీ ముచ్చటగానే ఉంది, కానీ తను తీసుకున్న ఈ నిర్ణయం అనేది అంత చిన్న విషయం అయితే కాదు, మరి అది చాలా పెద్దది. ఏం చేయాలో ఎవరికీ కూడా అర్థం కాదు. సరే రేపే పెళ్లి చూపులకి వాళ్ళని రమ్మని చెప్పు ధర్మ అని అంటారు భుజంగం గారు. నాన్నగారు అని అంటాడు ధర్మేంద్ర. అవును ధర్మ, చెప్పింది చెయ్యని ఆయన వెళ్ళిపోతారు అక్కడి నుంచి. థ్యాంక్స్ తాతయ్య అని అప్పటిదాకా ఉన్న ఏడుపును ఆపేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఆద్య. ఏంటి బావ ఇలా జరుగుతోంది? అదో పిచ్చిది, అలా చేస్తే అర్జున్ కూడా దాన్ని అరిచి ఇంకా చెడ్డవాడవుతున్నాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటుంది సహస్ర. చూద్దాం, రేపు పెళ్లి చూపులు అరేంజ్ చేస్తున్నారు కదా, దానికి ఏమీ తెలియక దానికే తెలిసిందే అంతా అనుకొని ఇలా బిహేవ్ చేస్తోంది. పెళ్లి చూపులు జరిగి వేరే వాళ్ళతో మాట్లాడిన తర్వాత అదే అర్థం చేసుకుంటుందిలే, అందుకే తాతయ్య కూడా పెళ్లి చూపులు పెట్టమని అనుంటారు. పెళ్లి చూపులు అనే విషయం వాడికి తెలిస్తే రణరంగం చేస్తాడు అని ఏదో ఒక పని మీద వాడిని రేపు బయటికి పంపితే బెటర్ అని అంటాడు అభయ్. అది నిజమే, ఇక్కడ జరిగేది అర్జున్కి తెలియకుండా దాని మనసు మనం మార్చగలిగితే మంచిగా అర్జున్నే పెళ్లి చేసుకుంటుంది అంటారు సుభద్ర. సరే రేపు ఏదో ఒక పని మీద అర్జున్ని సిటీకి పంపిద్దాము అని అందరూ ప్లాన్ చేసుకొని సాయంత్రానికి చాలా పనులున్నాయని చెప్పి అర్జున్కి సిటీకి వెళ్ళాలి అని అంటారు. అలాగే అని అంటాడు. అది ఎక్కడ ఉంది అంటే పైన మేడ మీద అంటారు సుభద్ర గారు. ఇదిగో తినలేదు, వెళ్ళి తినిపించు అని ప్లేట్ అందిస్తారు కౌసల్య గారు. ఆ ప్లేట్ తీసుకొని పైకి వెళ్ళి, ఏ కోతి ఇక్కడేం చేస్తున్నావే నువ్వు అని అంటాడు అర్జున్. పో, నేను నీతో మాట్లాడను అని అంటుంది ఆద్య. అందుకని భోజనం చేయకుండా ఎక్కడ కూర్చున్నావా అని ఆ ప్లేట్ని అక్కడ పెట్టి చెక్క ఉయ్యాలో కూర్చున్న ఆద్య పక్కనే కూర్చొని ఆమె చెయ్యి చూస్తూ ఉంటే, వద్దు పో, నువ్వే చేసి మళ్ళీ నువ్వే చూస్తున్నావని అంటుంది. వేషాలు వేయకని నైట్ డ్రెస్ హ్యాండ్ పైకి అని ఆమె చెయ్యిని చూసి కాస్త ఎర్రగా ఉంటే అక్కడ ఊదుతూ సారీ అని అంటాడు. బాగా నొప్పిగా ఉంది అని ఏడుపు ముఖం పెడుతుంది. సారీరా, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని ఆ ముఖం పట్టుకొని, ఆకలి వేయటం లేదా, ముందు తిని ఆ తర్వాత అలుగుదూగాన్లే అంటాడు. అయితే నువ్వే తినిపించు అంటుంది. సరే అని చక్కగా మొత్తం కూడా వదలకుండా తినిపించేస్తాడు. మొత్తం తినిపించి ఆ ప్లేట్లోనే చెయ్యి కడిగి అది మూతి కూడా తుడుస్తాడు. ఆ ప్లేట్ పక్కన పెడితే, నీకెందుకు నేనంటే అంత కోపం అని అతని చెయ్యి పట్టుకొని భుజం మీద వాలి కింద కాళ్ళతో ఉయ్యాలని ఊపుతూ ఉంటుంది. నువ్వు చెప్పిన మాట వినాలి కదా మరి అని అంటాడు అర్జున్. మరి నాకు కషాయం తాగడం ఇష్టం లేదు కదా అని అంటుంది. అతని ముఖం వైపుకు తల ఎత్తి, సరే ఈసారి నుంచి నువ్వు కషాయం ఏమీ తాగవద్దులే, ట్యాబ్లెట్సే వేసుకుందు కానీ అని అంటాడు అర్జున్. సరే అని చక్కగా తలని ఊపి నవ్వి, అమ్మయ్య నీకు కోపం పోయింది కదా ఇప్పుడు అని అడుగుతాడు అర్జున్. అతన్ని లేవమని హక్ చేసుకొని, నువ్వు అలా సీరియస్గా ఉంటే నాకు చాలా భయమేస్తోంది బావా అంటుంది. ఆమె తల నిమురుతూ, సరే ఇంకెప్పుడు కోపడంలే అంటాడు అర్జున్. పద పడుకుందు కానీ రూమ్లో దింపి ట్యాబ్లెట్ వేసి దుప్పటి కప్పి లైట్ ఆఫ్ చేసి వెళ్తాడు. అతని మనసు ఎందుకో బాధగా ఉంది. సిటీకి వెళ్ళాలని లేదు, కానీ ఇంపార్టెంట్ వర్క్ అనడంతో తప్పక అర్జున్ సిటీకి వెళ్తాడు. నెక్స్ట్ డే ఆద్య లేచేసరికి అర్జున్ సిటీకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను చాలా చక్కగా రెడీ అవ్వచ్చాను అనుకుని సుభద్ర గారికి కౌశల్య గారిని అడావిడి చేసి నన్ను అలా రెడీ చేయండి, ఇలా రెడీ చేయండి అని చెప్తుంది ఆద్య. అందరి మనసులోనూ ఒకటే బాధ, అది చెప్పలేక సైలెంట్గా ఉంటారు. ఏంటిది, ఎవరు ఏమీ మాట్లాడదు. నన్ను త్వరగా రెడీ చేయండి, నాకు చీర కట్టండి అంటుంది ఆద్య. ఇప్పుడు ఇలా చీర కూడా కట్టుకోవడం రాదు, నువ్వు పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళి ఏం పనులు చేస్తావే అంటారు సుభద్ర గారు మొట్టికాయ వేస్తూ. అమ్మా నువ్వు నన్ను కొడుతున్నావు, నేను బావతో చెప్తానని అంటుంది.
వాడు వద్దు అని వాడికే చెప్తావా? రేపు మీ ఆయన కొడితే అప్పుడు కూడా బావని తీసుకెళ్తావా ఏంటి అని అంటారు ఆవిడ. తీసుకెళ్తాను అని అంటుంది ఆద్య. అబ్బా, ముందు నన్ను రెడీ చేయండి మీరు అని వాళ్ళకి రెడీ చేసేదాకా కూడా ఊరుకోదు. లేత ఆకుపచ్చ రంగు చీరలో ఒంటి నిండా నగులతో చక్కటి జడ వేసి ఆ జడ నిండా పూలు పెడతారు. మెడలో ముత్యాల హారంతో, చెవులకు జూకీలు, చేతి నిండా గాజులు వేసి ఆమె బుట్ట బొమ్మల రెడీ చేస్తారు. రెడీ చేసి నా కొడుకు పెళ్లి చేయాలనుకున్నాను కానీ ఏం చేస్తాం అని బాధపడతారు కౌసల్య. ఆమె కంట్లో కన్నీళ్లు చూసిన ఆద్య, ఏమైంది అత్తయ్య, ఎందుకు ఏడుస్తున్నావు? నేను బాగోలేనా? నిజం చెప్పు, ఏమైందని అడుగుతుంది. ఏం కాలేదు, నీకేమి, బంగారమే, చాలా బాగున్నావు, నా దిష్టి తగిలేలా ఉంది అని మెటికలు విరిచి ఆమె చెవి వెనుక దిష్టి చుక్క పెడుతుంది. నేను ఇప్పుడే మామయ్యకి, తాతయ్య, అమ్మమ్మ వాళ్ళకి ఎలా ఉన్నానో చూపించి వస్తానని కిందకి పరిగెడుతుంది. ఈరోజు పెళ్లి చూపులు జరిగాయని అర్జున్కి తెలిస్తే వాడు ఎంత గొడవ చేస్తాడని భయంగా ఉంది వదిన అంటుంది సుభద్ర. చేసేదేముంది వదిన, అది ఇష్టపడకుండా బలవంతంగా వాడికి ఇచ్చి చేసిన ఏడుస్తుందే తప్ప మనం ఎవరం నవ్వుతూ ఉండలేం కదా, చూద్దాం ఏం జరుగుతుందో అని అంటారు కౌసల్య. అందరికీ తనని తాను చూపించుకొని అందరి దగ్గర బాగున్నావని చెప్పించుకొని మరీ పైకి వస్తుంది. ఇంతలో అబ్బాయి వాళ్ళు వస్తే పైనే ఉండి తొంగి తొంగి కిందకు చూస్తూ ఉంటుంది. వదిన, అబ్బాయి బాగున్నాడు కదా అని అంటుంది. నా తమ్ముడు కన్నా అందంగా అయితే లేడులే అని అంటుంది సహస్ర. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా బాబోయ్ అని మళ్ళీ అతని చూసే పనిలోనే పడుతుంది ఆద్య. అమ్మాయిని తీసుకురండి అని ధర్మేంద్ర గారు చెప్పడంతో పరుగు పరుగున వెళ్ళబోతూ ఉంటే, అలా వెళ్ళకూడదు అని అంటే, అవును సిగ్గుపడాలి, చిన్నగా వెళ్ళాలి, మా ఫ్రెండ్స్ చెప్పారులే అని చెబుతూ స్లో మోషన్లో వెళ్తుంది ఆద్య. అక్కడికి వెళ్ళాక ధర్మగారి పక్కన కూర్చొని సైలెంట్గా ఉంటుంది. అనిరుద్ వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని చూసి నాకు చాలా నచ్చిందని అంటారు. నేను తనతో మాట్లాడాలని అనిరుద్ అంటాడు. ఏదైనా ఇక్కడే మాట్లాడు బాబు అంటారు ధర్మగారు. పర్లేదు మావయ్య, నేను వెళ్ళి మాట్లాడతానులే అని ఆద్య అంటుంది. సహస్ర, మీ రూమ్కి తీసుకుని వెళ్ళు అని ఆద్యని తీసుకొని సహస్ర రూమ్లోకి వెళ్తే అనిరుద్ వెళ్ళగానే బయటకు వెళ్ళిపోతుంది సహస్ర. అతనికి ఆద్య బాగా నచ్చింది. నేను మిమ్మల్ని ఇంతకు ముందు చూశానని అంటాడు. అవునా, నేను మిమ్మల్ని ఇదే చూడడం మొదలు అని అంటుంది ఆద్య. మీకు నేను నచ్చానా అని మళ్ళీ అడుగుతుంది ఆద్య. నాకు బాగా నచ్చారు, కానీ నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. మీకు నేను నచ్చానా అని అన్నారు కదా, ఇంకేం మాట్లాడాలి అంటుంది ఆద్య. అదేం లేదు, నేను మీకు నచ్చానా అని అడుగుతాడు అనిరుద్. నచ్చారు, అందుకే కదా పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది అని అంటుంది ఆద్య. అలాగే అని అతనికి కాఫీ ఇచ్చి స్నాక్స్ కూడా అందిస్తుంది. ఇంకా కాసేపటికి వాళ్ళు బయటకు వస్తారు. మాకు మీ అమ్మాయి నచ్చింది అని అటు అనిరుద్ ఇటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎదురు చెప్పడంతో మేము ఇంటికి వెళ్ళి ముహూర్తం చూసుకొని మీకు కబురు చేస్తామంటారు అనిరుద్ ఫ్యామిలీ. ఆద్య సంతోషానికి అవధులు లేవు. వెళ్తూ వెళ్తూ ఆద్యకి ఫోన్ నెంబర్ ఇచ్చి ఒకసారి బయటికి రావా అని ఆమె బయటకు వస్తే ఆమె చేయిని ముద్దు పెట్టుకొని వెళ్తాడు. అప్పుడే సిటీ నుంచి వచ్చిన అర్జున్ అది చూసి కోపంగా లోపలికి వస్తాడు. అతని కోపానికి భయపడిన ఆద్య సరిగా అనిరుద్కి బాయ్ కూడా చెప్పకుండా లోపలికి వస్తుంది. అతని చేతిలో ఉన్న కవర్స్ అన్నీ విసిరి నేలకేసి కొట్టి ఏం జరుగుతోంది ఇక్కడ అని అడుగుతాడు అర్జున్. ఏమీ మాట్లాడకపోయేసరికి అప్పుడు లోపలికి వచ్చిన ఆద్యని రెండు చేతులు పట్టి ఊపుతూ, ఏం చేస్తున్నావు, ఎవరు వాడు, ఎందు నీ చేతికి వాడు ముద్దు పెట్టాడని గట్టిగా అడుగుతుంటే అతను ఎరుపైన కళ్ళని చూసి భయంతో ఆల్మోస్ట్ ఏడుపు వస్తుంది ఆద్యకి. అది బావా అంటూ ఆ అబ్బాయి నన్ను పెళ్లి చూపులు చుట్టానికి వచ్చాడని అంటుంది. ఏం చెప్పావు నువ్వు అంటాడు అంతే కోపంగా. నాకు ఇష్టమే అని చెప్పాను అంటుంది ఆద్య తల పూర్తిగా దించేసి భయంగా ఒక్కసారిగా వెనక్కి నెట్టి, ఓహో, నిర్ణయం తీసుకునే అంత పెద్దదానివి అయిపోయావన్నమాట. సో అందరూ కలిసి అందుకేనా నన్ను సిటీకి పంపించారు. నేను పెళ్లి చేసుకునేదాన్ని నా అనుమతి లేకుండా పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టడానికి మీరెవరు, వాడి చేతినే కదా పట్టుకున్నాడు అని అక్కడ ఉన్న సింక్ దగ్గర తీసుకెళ్ళి ఆ చెయ్యిని కడుగుతూ ఉంటే నొప్పిగా ఉంది అన్న వినిపించుకోకుండా ఇంకా గట్టిగా రుద్దుతూ ఉంటే చెయ్యి బాగా రెడ్ అయిపోతుంది. ఒక్కసారిగా విదిలించి, ఎందుకు బావా ఇలా వేధిస్తున్నావు నన్ను, నువ్వు మొన్నే కదా నాతో చెప్పావు నాతో రూడ్గా బిహేవ్ చేయని, ఇప్పుడు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నావు. ఇలా నువ్వు బిహేవ్ చేస్తుంటే నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకోవాలి, నాకు నీతో ఉండాలంటేనే భయంగా ఉంది. నాకు నువ్వు వద్దు, నాకు నువ్వంటే ఇష్టం లేదు, నువ్వు నన్ను కొడుతూ తిడుతూ ఉంటావు, నేను నిన్ను అస్సలు పెళ్లి చేసుకోను అని అంది ఏడుస్తూ ఆద్య. నాకు అతను నచ్చాడని నేను చెప్పాను కాబట్టి నాకు ముద్దు పెట్టాడు, దీనికి ఇంత సీన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నావని అంటుంది ఆద్య. కౌశల్య గారు అర్జున్ దగ్గరికి వచ్చి, ప్లీజ్ అర్జున్ వదిలే ఇంకా అని అంటారు. అదేం మాట్లాడుతుందో వింటున్నావా అమ్మా, దానికి తెలియక అదేదో పిచ్చిగా వాగుతోంది, నువ్వు ఎందుకు నా మాట వింటున్నావు అని అంటాడు అర్జున్ తడిచేరిన కళ్ళతో. దగ్గరికి వెళ్ళి అబ్బాయిని పట్టుకుని, చూడు అన్నయ్య, నాతో తప్ప అందరితోనూ బాగానే మాట్లాడుతున్నాడు కదా, నాతోనే తిడుతూ కొడుతూ అరుస్తూ మాట్లాడుతున్నాడు, ప్లీజ్ అన్నయ్య, నాకు తనని పెళ్లి చేసుకోవాలని లేదు, ప్లీజ్ నువ్వైనా చెప్పవా అని అంటుంది ఏడుస్తూ ఆద్యను అలా చూస్తే అందరికీ హృదయం తడుక్కుపోతుంది. తను ఏడుస్తుంటే ఎవరు తట్టుకోలేక ఏమీ చేయలేక ధర్మేంద్ర గారు కోపంగా, అర్జున్
ఇక్కడ నువ్వు ఏ విషయంలో కలుగు చేసుకోవడానికి నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇక నుండి నువ్వు ఆది విషయంలో అస్సలు కలుగు చేసుకోవద్దు. నీ పనేదో నువ్వు చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అని కోపంగా అరుస్తారు ధర్మగారు. ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అర్జున్. ఏడుస్తున్న ఆద్యని అర్జున్ సోఫాలో కూర్చోపెట్టి ఆమె చెయ్యి ఎర్రగా అయిపోతే కౌసల్య అని అనగానే ఆమె గబగబా వంటగదిలోకి వెళ్ళి వెన్న తీసుకొని వచ్చి అతనికి ఇస్తుంది. ఏడుస్తూ సుభద్ర గారు అక్కడి నుంచి ఆవిడ గదికి వెళ్ళిపోతుంది. ఆవిడ వెనకే రఘు గారు కూడా వెళ్ళిపోతారు. వెన్న తీసి ఆమె చేతికి రాస్తూ ఉంటే ఆ నొప్పికి చెయ్యి కదిలిస్తూ ఉంటే ఏడవకరా తగ్గిపోతుంది అని అంటారు ధర్మగారు. లోపలికి వెళ్ళిన రఘు గారు ఊరుకో సుభద్ర అని అంటే ఏంటిదండి ఆ పిచ్చిది ఎందుకు అసలు ఇలా ప్రవర్తిస్తోంది? అది లేకుండా మనం ఎలా ఉంటాము? వాడు ఎలా ఉంటాడు? చిన్నప్పటి నుంచి దాన్నే చూస్తూ పెరిగాడు. దానితోనే జీవితం అంతా అనుకున్నాడు. ఇప్పుడు అది లేకుండా వాడు ఉండగలడా? అది లేకుండా మనందరం కూడా ఎలా బ్రతకాలి? ఇంకొక ఇంటికి వెళ్ళి అది అక్కడ ఎన్ని కష్టాలు పడుతుంది అని అంటుంది. చూద్దాం సుభద్ర, చూద్దాం. ఇంకా పెళ్ళైతే జరగలేదు కదా, ఆద్య మనసు మారడానికి ఏ విధమైన ప్రయత్నమైనా మనందరం చేద్దామని అంటారు రఘునాథ్ గారు. ఏమో నాకైతే అంతా గందరగోళంగా ఉంది. ఆద్యని ఇక్కడి నుంచి పంపించడం నాకు అస్సలు ఇష్టం లేదండి అంటూ ఆయన్ని హత్తుకొని ఏడుస్తుంది. నీ ఇష్టం లేకుండా ఏది జరగదు బంగారం అని ఏడవ మాకు చాలా బాధగా ఉందా అని అంటారు ధర్మగారు. అలాగే మావయ్య అని అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. కోపంతో అతని చేతిని గోడకేసి కొట్టుకుంటాడు అర్జున్. ఏంటిది బావా, ఎందుకు ఇది ఇలా బిహేవ్ చేస్తోంది? ఇప్పుడు పెళ్లి చేసుకొని ఇంకొక ఇంటికి వెళ్ళిపోతుందా? అది లేకుండా మనం ఎలా ఉండగలమని ఏడుస్తుంది సహస్ర. పెళ్ళంటే ఎన్నో ఉంటాయి అనే విషయం దానికి తెలియట్లేదురా. దానికి తెలిసిన రోజు అదే అర్థం చేసుకుంటుంది. నువ్వేం కంగారు పడకు. అయినా వాళ్ళు ఇంటికి వెళ్ళాక డెసిషన్ చెప్తారు కదా, అప్పుడు చూద్దాంలే అని అంటాడు అభయ్. కథ ఇంకా ఉంది. మరి ఆద్య కూడా అర్జున్ మనసులో ప్రేమ ఉందా, లేక అర్జున్ అంటే నిజంగా తనకి ఇష్టం లేదా? మరి అర్జున్ మనసులో ఆద్య పైన ఉన్న ప్రేమని ఆద్య అర్థం చేసుకుంటుందా లేదా? ఆద్య వేరే ఒకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుందా? మరి అప్పుడు అర్జున్ తట్టుకోగలడా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.